రివ్యూ ఆఫ్ కంగువా తెలుగు డబ్ మూవీ. గత 3 వారాల నుంచి అనుకుంటా సూర్య గారు అసలు గ్యాప్ అనేది ఇవ్వకుండా పాన్ ఇండియా వైడ్ కంగువా ప్రమోషన్స్ చేస్తూనే ఉన్నారు. కానీ ఎంత ప్రమోట్ చేసినా కూడా సినిమా మీద ఒక స్ట్రాంగ్ క్యూరియాసిటీని క్రియేట్ చేయలేకపోయారు. ఆ లో బుకింగ్స్ చూస్తేనే అర్థమైంది. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సూర్య గారి పాన్ ఇండియా సినిమాకి ఈ రేంజ్లో వెల్కమ్ ఉంటుందని. బట్ రిలీజ్ అయ్యాక మూవీకి పాజిటివ్ టాక్ వస్తే ఆడియన్స్ పరిగెట్టుకుంటూ వస్తారని నమ్మకం అయితే ఉంది. సో ఇప్పుడే నా షో ఫినిష్ అయింది అండ్ ఆఫ్టర్ వాచింగ్ దిస్ మూవీ నా ఒపీనియన్ చెప్పాలంటే నచ్చలేదు నాకు. ఎందుకు ఇలా అన్నానో డీటెయిల్డ్గా చెప్తాను. దానికన్నా ముందు ఒకసారి ప్లాట్ చూస్తే బౌంటీ హంటర్ ఫ్రాన్సిస్ ర్యాండమ్గా ఒక అబ్బాయిని కలుస్తాడు. తెలియకుండా నా అబ్బాయితో ఎమోషనల్ బాండ్ ఏర్పడుతుంది. అతన్ని పట్టుకోగానే గతం గుర్తొస్తుంది. ఆ నెక్స్ట్ ఏం జరిగింది, వాట్ ఈజ్ వాట్ అని మొత్తం డీటెయిల్స్ తెలుసుకోవాలంటే మూవీ చూడాలి. అయితే సినిమా అంతా డిపెండ్ అయ్యేది కేవలం ఒక చైల్డ్ క్యారెక్టర్ మీద. అతని పేరు పలావో సమ్ మీద ఉంటుంది మూవీలో. అండ్ ఆ చైల్డ్ ఎమోషన్ బేస్ చేసుకుని ఈ ఎంటైర్ స్టోరీ మొత్తం రాసుకున్నారు. అందులోనే ఈ 10th సెంచరీ అని 21st సెంచరీ అని డిఫరెంట్ టైమ్ లైన్స్ తీసుకోవడం అండ్ ఒక 5 క్లాన్స్, వాళ్ళ కల్చర్స్, క్లాన్ వర్సెస్ క్లాన్ యుద్ధాలు, మధ్యలో బ్రిటిషర్స్, ఇలా యూనిక్ ఎలిమెంట్స్ తీసుకొని కొత్తగా ఏదైనా ప్రజెంట్ చేద్దాం అనుకునే వరకు బాగానే ఉంటుంది. కానీ సినిమాకి సోల్ పాయింట్ అంటే ఆ అబ్బాయికి సూర్య గారికి ఉండే కనెక్షన్, ఆ ఎమోషన్కి మనం కనెక్ట్ అయితే మూవీ అదిరిపోయేది. బట్ అది జరగలేదు. అందుకే ఇలా నెగిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే సినిమాకి మోస్ట్ ఇరిటేటింగ్ క్యారెక్టర్ ఆ కుర్రోడే. అండ్ వీళ్ళిద్దరి బాండ్ కూడా చాలా ఫోర్స్డ్గా ఆర్టిఫిషియల్ ఫీలింగ్ వచ్చింది. జస్ట్ క్లైమాక్స్లో ఒక చిన్న బిట్లో తప్ప ఇంకెక్కడా నచ్చలేదు నాకు. తీసుకున్న సోల్ పాయింటే పెద్ద డ్రాబ్యాక్ ఈ మూవీకి. ఇంకా సూర్య గారు తన పెర్ఫార్మెన్స్తో సినిమాని ఎంత లాగాలో అంత లాగారు, కానీ ఉపయోగం లేకుండా అయిపోయింది. ఆయన కష్టం మొత్తం వృధా చేశారు. అండ్ ఆల్ క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ శివ గారు. చాలా వీక్ రైటింగ్, అంతకు మించి వీక్ స్క్రీన్ ప్లే, కానీ గ్రాండియర్గా చూపించడం ఒక్కటే సినిమాని చివరి వరకు చూడడానికి కారణమైంది. అండ్ టెక్నికల్గా కంగువా చాలా బాగుంటుంది. విజువల్స్, సినిమాటోగ్రఫీ, ఆర్ట్ డైరెక్షన్, వాళ్ళ మేకప్, కాస్ట్యూమ్స్, కలర్ గ్రేడింగ్, ఇలా ఎవ్రీథింగ్ టూ గుడ్గా డిజైన్ చేశారు. కానీ ఇవన్నీ జస్ట్ గార్నిష్గా ఉపయోగపడతాయి అంతే. మెయిన్ ఫుడ్ టేస్టీగా ఉంటేనే కదా తినగలం. అదే ఈ కంగువా పరిస్థితి. మూవీ అంతట్లో వావ్ మళ్ళీ రిపీట్ చేయి అనిపించేలా ఒక్క సీక్వెన్స్ కూడా ఉండదు. జస్ట్ సూర్య గారి పెర్ఫార్మెన్స్ కోసం అలా చూసేస్తాం అంతే. ఇంకా బాబీ డియోల్ గారి ఫియర్సీ లుక్ అయితే బాగుంది, కానీ పవర్ఫుల్ యాంటగనిస్ట్లో మాత్రం లేరు. నన్ను అడిగితే సినిమాకి మెయిన్ విలన్ డైరెక్టర్ శివగారే. బడ్జెట్ అండ్ టెక్నికల్ ఎలిమెంట్స్ మీద పెట్టిన ఫోకస్ని రైటింగ్ మీద పెట్టుంటే చాలా బాగుంది. అండ్ బడ్జెట్ని మాత్రం బాగా వాడుకున్నారులేండి. క్లైమాక్స్ 20 minutesకే చాలా ఖర్చు పెట్టారంట. ఆ ఎఫర్ట్ క్లియర్గా కనబడుతుంది మనకి. అండ్ చివర్లో ఒక స్టార్ హీరో క్యామియో ఎంట్రన్స్ ఇచ్చి కొంచెం ఊపి తెప్పించారు. బట్ అప్పటికే ఆడియన్స్ పేషెన్సీ పోయింది. టూ లేట్ అయిపోయింది ఆ ఎపీరియన్స్. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలంటే అసలు డైలాగులు ఏం వినపడకుండా అస్తమాను ప్రతి క్యారెక్టర్ అరుస్తూనే ఉంటుంది. ఈవెన్ వాళ్ళు పక్క నుండి పిలవడానికి కూడా అరుస్తూనే పిలుస్తారు. చెవులు బద్దలైపోయాయి నాకైతే. ముందు ఆ పిల్లలోని 2 లాగితే కామ్కుంటాడు. వాడి వల్లే సగం ఇరిటేషన్ వచ్చింది. అండ్ ఫైనల్లీ మరి డిఎస్పీ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగానే ఉంది. బట్ కొన్ని చోట్ల ఓవర్ ద బోర్డు వెళ్ళిపోయి వాయిస్ కూడా వినిపించకుండా అయిపోయింది. అండ్ తన వర్క్కి అయితే డిఎస్పీ న్యాయం చేశారు. సినిమాలో విషయం లేకపోతే అతను మాత్రం ఏం చేయగలడు చెప్పండి. ఎనీవేస్ సూర్య గారి కోసం అండ్ వాళ్ళు పడ్డ కష్టానికి ఒకసారి అయితే చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏముండదో ఈ రిజల్ట్ చూసి ఇంకా సెకండ్ పార్ట్ రాదని మాత్రం అర్థమైంది. అయినా సెకండ్ పార్ట్ కోసం ఎదురు చూసే అంత స్టోరీ కూడా ఏం లేవు. మేబీ ఇంకొక హీరో యాడ్ అయ్యారు కాబట్టి వీరిద్దరి రైవలరీ కోసం తీస్తే తీయచ్చు. అండ్ ఆ పైన దేవుడి మీద భారం. ఫైనల్గా ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.25 out of 5. సో సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.